గుడ్ మార్నింగ్ అమ్మ. ఈరోజు ప్రతి మనిషిలో కూడా ఒక వెలితి వెలితి అనేది ఉంది. నువ్వు ఎంత సంపాదించినా రూ. 1,00,000 కాదు, 2,00,000 కాదు, 3,00,000 కాదు, అది ఎంతైనా కావచ్చు. కానీ ఒక తృప్తి అనేది లేదు మనిషికి. ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా లేకపోతే ఎదుటివాడి దగ్గర ఏదో ఉందనో, లేకపోతే ఎదుటివాడు సుఖపడిపోతున్నాడనో, వాడు నాకన్నా అదృష్టవంతుడనో, అలాంటి రకమైన భావము ప్రతి ఒక్క మనిషిలో, ఆడ మనిషిలో అలాగే ఉంది. ద సేమ్ టైం మగవాళ్ళలో కూడా అలాగే ఉంది. ఒక తృప్తి అనేది లేదు. పెద్ద పెద్ద హోల్ ఏర్పడిపోయిందనమాట ప్రతి ఒక్క మనిషిలో కూడా. అదొక కనబడని పెద్ద హోలు ఏర్పడిపోయింది, వెలితి. ఆ వెలితిలో నువ్వు తీసుకుపోయి ఎన్ని లక్షలు పోయి, ఎన్ని కోట్లు పోయి, ఆ వెలితి అనేది మాత్రం నీకు ఫిల్ అవ్వదు, అలాగే ఉంటుంది అది. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎంతవరకు మనం ఎంతవరకు తాగగలం చెప్పండి. మంచినీళ్ళు ఉంటాయి, ఒక గ్లాస్ నీళ్ళు తాగగలం, మహా అయితే ఒక చెంబుడు నీళ్ళు తాగగలం. అంతేగాని గంగాళాలు తాగలేం కదా ఎట్ టైంలో. రోజు కొంతవరకే తాగగలుగుతాం, కానీ 2 లీటర్లు 3 లీటర్లు తాగుతాం. గంగాళ నీళ్ళు తాగమంటే తాగగలుగుతామా? ఎలా అయితే చేయలేమో మన ఆర్థిక స్తోమత కూడా అలాగే ఉంచుకోవాలండి. అంతేగాని ప్రతిదీ వాళ్ళకు లేదు, నాకు లేదు, వాళ్ళకుంది నాకు లేదు, వాళ్ళకుంది నాకు లేదు, వాళ్ళ కారు ఉంది నాకు లేదు, లేకపోతే వాళ్ళకు హై క్లాస్ జీవితం అనుభవిస్తున్నారు, నాకు లేదు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, నాకు లేదు. వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు అంటే వాళ్ళు బయటికి సంతోషంగా ఉంటున్నారమ్మా, లోపల ఎన్ని బాధలు ఉన్నాయో మీకేం తెలుసా? తెలియదు కదా. ఎదుటివాడు కొంచెం నవ్వుతూ మాట్లాడంగానే అప్పుగో ఇంకా నా కొంపలో నా మొగుడు ఎప్పుడు ఏడు మొహం ఏడుచుకుంటుంటాడు, వాడు చూడు ఎంత సరదాగా ఉంటాడో, వాడు ఎంత ఉంటాడంటే నిన్ను ఆకర్షించడానికి వాళ్ళు సరదాగా ఉంటారు. అంతేగాని ఆడవాళ్ళైనా అంతే, వాళ్ళంత ఆకర్షణీయంగా కనబడటానికి మీ భార్యలాగా లేకపోవటానికి కారణం ఏంటంటే వాళ్ళకి బాధ్యతలు బరువులు ఇంట్లో ఉండి ఆడవాళ్ళు అట్లా అంత స్ట్రెస్తో ఉండేవాళ్ళు ఎప్పుడు నవ్వుతూ సినిమాలకి షికార్లకి మీతో బైకుల మీద లేకపోతే కార్లలో తిరగాలంటే కుదరదు ఆడవాళ్ళకి. అర్థమైందా? అది అర్థం చేసుకోండి మగవాళ్ళు. వాళ్ళలో ఏదో స్పెషల్, నా భార్యలోని స్పెషల్ వాళ్ళలో ఏదో ఉందనుకుంటూ మీరు పరిగెత్తుకుంటూ పోతున్నారు. ఇక్కడ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు వాళ్ళంతే కదా, నా మొగుడు నన్ను చుట్టలేదు కాబట్టి ఇంకెవడో ఒకడు నువ్వు బాగున్నావు అనగానే ఆకర్షించుకొని వాళ్ళు అంబడబడిపోతున్నారు. ఇట్లా ఒకళ్ళకొకళ్ళు గమ్యం, ఒక పాడు వీడు, ఒక అసంతృప్తితో ప్రతి జీవితాలన్నీ అస్తవ్యస్తమైపోయి నానా గందరగోళాలు అయిపోతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళ స్వీయ నియంత్రణ పెట్టుకోండమ్మా. ఎవరికి వాళ్ళు తృప్తి పడండి. నా జీవితంలో బాగుంది, నేను బాగున్నాను, పొద్దున్న లేచిన దగ్గర నుంచి నేను బాగోలేను, నేను ఇట్లా ఉన్నాను, నేను అట్లా ఉన్నాను అనుకోవద్దండి. నేను బాగున్నాను, ఉన్నంతలో నేను బాగున్నాను, నేను ప్రశాంతంగానే ఉన్నాను, ఇంటిని ప్రశాంతంగా అట్టి పెడతాను అని చెప్పని అనుకోండి. అనుకుంటేనే మనకు వస్తుందమ్మా, అనుకోండి ఏది రాదు. అర్థమైందా? మానసిక సంతృప్తి అనేది ముందు అవసరం మనుషులకి. ఆ సంతృప్తి అనేది నేర్చుకోండి. ప్రతిదానికి పొద్దున లేస్తూనే మొహం కడుక్కొని పొద్దున లేవడం మొదలు దగ్గర నుంచి వెలితి అంటే ఇక జీవితంలో పెద్ద వెలితే ఉంటుంది. అట్లా కాదు. సరే ఉన్నాయి లేదా వండుకోవటానికి అన్నం ఉంది, ప్రస్తుతానికి ఉంది, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనుకోండి. ఏదైనా వస్తువు లేదంటే లేదు 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 అనొద్దు. ప్రతిదానికి కూడా డబ్బు లేదు, ఇంట్లో వస్తువులు లేవు, లేకపోతే సామాన్లు లేవు, సరుకులు లేవు, బట్టలు లేవు అనే మాట అనొద్దండి. పొరపాటున కూడా అనొద్దు. నిండుకున్నాయి, బియ్యం తెచ్చుకోవాలనుకుంటే బియ్యం తీసుకురావాలి, లేకపోతే బియ్యం నిండుకున్నాయి అలా చెప్పండి. తృప్తికరంగా ఉండేటట్లు చెప్పుకోండి. అంతేగాని పొద్దున్న లేచిన దగ్గర నుంచి లేవు అంటే మన జీవితంలో అన్నీ లేకుండానే పోతాయి. అర్థమైందా? ఒకళ్ళకొకళ్ళు మర్యాద ఇచ్చుకోండి. భార్యాభర్తలైనా ఒకళ్ళకొకళ్ళు మర్యాద ఇచ్చుకొని వాడి గురించి ఆలోచించడం తగ్గించి నువ్వు భార్య గురించి ఆలోచించడం మొదలుపెట్టు. అట్లాగే నువ్వు భార్య గురించి ఆలోచించడం మొదలుపెట్టండి. మీ సంసారాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. లేకపోతే చూస్తున్నారు కదా, ఒకళ్ళనొకళ్ళు నరుక్కోటాలి, ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేనప్పుడు, భర్త మీద భార్యకు నమ్మకం లేదు, భార్య మీద భర్త నమ్మకం లేనప్పుడు ఇప్పుడు వాళ్ళు పెట్టే తిండి కూడా ఏమి భయంగా తినాల్సి వస్తుంది. అలా ఉండద్దమ్మా. నమ్మకం పెంచుకోండి. భార్యాభర్తలు ఇద్దరూ నమ్మకం పెంచుకోండి. ఇప్పుడు మిమ్మల్ని చూసి పిల్లలు కూడా ఎట్లా ఉంటారు చెప్పండి? ఇంత భయంకరమైన వాతావరణంలో పిల్లలు ఎలా పెరుగుతారో అనేది భయంగా ఉందమ్మా. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పక్క చూపులు చూడకండి, పక్క వ్యవహారాలు చేయకండి. ఎవరు భార్య పెళ్ళైన వాళ్ళు చక్కగా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండండి అమ్మ.
ఎవరి జీవితాన్ని వాళ్ళు సరిదిద్దుకోండి. సరేనా?